ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణము 5వ రోజు పారాయణం. మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేసి సహకరించండి. నా ఛానల్లో ఆల్రెడీ వివిధ స్తోత్రాలు చేసి పెట్టాను. వాటిని విని భగవంతుని కృపకు పాత్రలు కండి. వివిధ రకాల ప్రయోజనాలను పొందండి. థ్యాంక్ యూ. యమదూతల ప్రశ్నలకు చిరునగు మోము కలవారైన విష్ణుదూతలు ఇలా భాషించసాగారు. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి? పాపాత్ములెవరు, పుణ్యాత్ములెవరు? యమదండనకు అర్హులైన వారెవరు? అవన్నీ విపులీకరించి చెప్పండి. విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలు ఇలా సమాధానం ఇయ్యసాగారు. సూర్య చంద్రాగ్ని వాయురాకాశ గోసంధ్యలు దశ దిశా కాలాలు వీనిని మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము. ఓ విష్ణుదేవతలారా, శ్రద్ధగా వినండి. వేద మార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులు, సాధుజన బహిష్కృతులు యమదండనార్హులు. బ్రాహ్మణుని, గురువుని, రోగిని పాదాలతో తాడించేవాడు, తల్లిదండ్రులతో కలహించేవాడు, అసత్యవాది, జంతుహింసకుడు, దానం చేసిన దానిని మరలా ఆశించేవాడు, డాంబికుడు, పరభార్యా సంగముడు, సొమ్ములను తీసుకుని పక్షాన్ని అవలంబించేవాళ్ళని చేసిన దానాన్ని బయట పెట్టుకునేవాడు, మిత్రద్రోహి, కృతజ్ఞుడు, ఇతర పురుష సంతతిని చూసి ఏడ్చేవాణిని, కన్యాశుల్కాలతో జీవించేవాణిని, వాపీకూప తటాకాది నిర్మాణ ఆటంకపరులను, తల్లిదండ్రుల శ్రాద్ధకర్మలను విడిచిన వాడిని, కేవలం భోజనం గురించి ఆలోచించేవాడిని, ఇతరులు చేసిన దానాన్ని నిరోధించేవాడిని, నిత్యం స్నాన సంధ్యాతులను విడిచిన వాడిని, బ్రహ్మాండాశ్వ గోహత్య ఇత్యాది పాపయుక్తులైన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండించబడుతుంటారు. ఇక ఈ అజామిలుడంటారా, వీడు చెయ్యని పాపమంటూ లేదు. బ్రాహ్మణ జన్మమెత్తి దాసి సంగమలుడే చెయ్యరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికి ఎలా అర్హుడు? యమదూతల సమాధానాన్ని విని విష్ణు పార్షదులు ఇలా చెప్పసాగారు. ఓ యమదూతలారా, ఉత్తమ లోకార్హతకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి. ఏ కారణం వలన కానీ దుస్సంగమాన్ని వదిలి సత్సంగంలో కలిసేవాడు నిత్యము దైవ చింతనాపరుడు, స్నాన సంధ్యా జప హోమ తత్పరుడు మీ యమలోక గమనానికి అర్హులు కారు. ఓ యమదూతలారా, అసూయారహితులై జపాగ్నిహోత్ర నిర్వాహకులై సర్వకర్మలను సగుణ బ్రహ్మార్పణం చేసేవారు, జలాన్న గోదాతలు, వృషోత్సర్జన కర్తలు యమలోకాన్ని పొందేందుకు అనర్హులు. విద్యాదాత అనగా గురువులు, పరోపకాల శీలురు, హరిపూజా ప్రియులు, హరినామ జపకులు, వివాహ ఉపనయనాలను చేయించేవారు, అనాథ ప్రేత సంస్కర్త వీళ్ళెవరూ మీ యమదండలకు అర్హులు కారు. నిత్యము సాలగ్రామాన్ని అర్చించి తీర్థాన్ని పానం చేసేవాడు, తులసి కాష్ట మూలికలను ధరించేవాడు, గృహాంగణాలలో తులసిని పెంచేవాడు, భాగవతాన్ని పఠించేవాడు, పూజించేవాడు, వినేవాడు, సూర్యుడు మేష తులా మకర సంక్రాంతులందుండగా ప్రాతఃస్నానమును ఆచరించేవాళ్ళు వీళ్ళెవరూ కూడా మీ యమలోకానికి అనర్హులు. తెలిసి కానీ తెలియక కానీ హరినామ సంకీర్తనం చేసేవాళ్ళు పాప విముక్తులు అవుతారు. ఓ యమదూతలారా, ఇన్ని మాటలు ఎందుకు? ఎవడైతే అవసాన కాలంలో ఒక్కసారైనా హరినామ స్మరణ చేస్తున్నాడు వాడు విష్ణులోకానికే వస్తాడు. ఈ విధముగా సాగుతున్న యమ విష్ణు దూతల సంవాదాన్నంతటినీ వినిన అజామిళుడిలోని జీవుడు తన శారీరక కృత దాసీ సాంగత్యాది పాపాలను తలుచుకుని దుఃఖిస్తున్న జీవుడు స్పృహామయుడై అచ్చరువందాడు. ఇదేం ఆశ్చర్యము! ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతలు ఏమైపోయారు? నేను ఈ వైకుంఠంలో ఎలా ఉండగలిగాను? పూర్వజన్మ పుణ్యం కాకపోతే నా జిహ్వపై హరినామం ఎలా వచ్చింది? నాకు ఈ వైకుంఠము ఎలా ప్రాప్తించింది అని తనలో తానే అనుకుంటూ హరినామస్మరణం చేయసాగాడు. కాబట్టి రాజా, కేవలం హరినామస్మరణమే అంతటి ముక్తిప్రదమైనది కాగా హరి ప్రియంకరమైన కార్తీక వ్రతంను ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అంటూ ఆపాడు వశిష్ఠుడు. జనకుడు అంటున్నాడు, వశిష్ఠ, ఈ అజామిళుడు పూర్వజన్మలో ఎవరు? ఏ పాపం వల్ల ఇలా పుట్టాడు? విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు? వాళ్ళు యమునికి ఏమని విన్నవించారు?
అన్నీ సవిస్తరంగా చెప్పు అన్నాడు. వశిష్ఠుడు చెప్తున్నాడు, నీవడిగిన ప్రశ్నలన్నింటికీ ఒక క్రమంలో సమాధానాలు చెప్తాను విను. విష్ణు పార్షాదుల చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువైన యముని చేరి ఇలా చెప్పసాగారు. అయ్యా, పాపాత్ముడును దురాచారుడును నిందిత కర్మాచరణపడును అయిన అజామిళుని ఎంతటి జీవుని తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అట్టగించి అతనిని మా నుంచి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకెళ్లారు. వాళ్ళని ఎదిరించలేక మేమిలా రిక్తహస్తులమై వచ్చాము అని కింకర్లు చెప్పింది విని రవంత క్రోధోదిక్తుడైన సమవర్తి జ్ఞాన దృష్టితో సమస్తాన్ని అవలోకించిన వాడై, కింకరులారా, పుణ్య విహీనోపి ఆ అజామిళుడనే పాపి అంత్యకాలాన హరినామ స్మరణం చేయడం వలన సమస్త పాపాలను నశింపజేసుకుని విష్ణుప్రియుడై విష్ణుదూతల చేత తీసుకుని పోబడ్డాడు. తెలిసి తాకినా తెలియక తాకినా దహించవలన కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులను అగ్ని ఎలా దహించినో అదేవిధంగా దుష్టాత్ములై మహిమని తెలుసుకోలేకపోయినా ఆ శ్రీహరి యొక్క నామస్మరణం చేసినంత మాత్రం చేతనే వారి సమస్త పాపాలు దహించబడిపోతాయి. ఇక భక్తిభావంతో స్మరించిన వారు కేవలము కైవల్య పదమగాములుగా అవుతారు అంటూ సేవకులను ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి యముడు మరింత పూర్వాలోచన పరుడయ్యాడు. అజామిళుడు పూర్వజన్మ చరిత్ర. అజామిళుడు తన పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో శివార్చకుడుగా ఉండేవాడు. ఆ జన్మలో కూడా స్నాన సంధ్యాది చరణాది రహితుడు, దైవేతర చిత్తుడు, దైవ ద్రవ్యాపహారి అయి ఉండేవాడు. బ్రాహ్మణుడై ఉండి కూడా ఆయుధపాణి అయి దుష్టులతో స్నేహం చేస్తూ తిరిగేవాడు. అర్చకుడై ఉండి కూడా వివిధాభరణ భూషితుడై స్వేచ్ఛా విహారాలు చేసేవాడు. బహుభాషి అయి యవ్వనంలో ఉండేవాడు. ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దరిద్ర పీడితుడై అన్నం కొరకు పట్టణాలు పల్లెలు తిరుగుతూ యాయవార వృత్తిని అవలంబించి ఉన్నాడు. ఒకానొకసారి అతగాడు తనకు లభించిన యాయవార వస్తుజాలనంతటినీ మోసుకుని వచ్చి భార్యని పిలిచి, చాలా ఆకలిగా ఉంది, సత్వరమే వంట చెయ్యి, ముందు కాచిన మంచినీళ్ళు ఇయ్యి, అవి త్రాగి రవంత ఉపశాంతిని పొందుతాను అన్నాడు. కానీ యవ్వన మదాశ్రిత అయి ఉన్న ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన జారుని గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. అందుకు కోపించిన భర్త చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు. తన ఆలోచనలకు అంతరాయం కలిగించాడని కోపంతో తన ముష్టితో ఆమె కూడా కొట్టింది ఆ బ్రాహ్మణుడు. అందుకై పరితాపంతో ఆమెను గృహాన్ని వదిలిపెట్టి గ్రామాంతరం వెళ్ళి భిక్షాటనతో బతకసాగాడు. మగడు ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో మరింత తెగించిన ఆ జారిని మగడు తెచ్చినవన్నీ సుష్టుగా మేసి, మగడిచ్చినవన్నీ అలంకరించుకుని, మగడు తెచ్చిన మంచి చీరను కట్టుకుని తాంబూల చర్వణం చేస్తూ ఒక రజకునికి ఇంటికి వెళ్ళి అతనితో ఉండసాగింది. నీతిమంతుడైన ఆ రజకుడు ఆమె కోరిన తప్పుడు పనికి అంగీకరించకపోవడంతో వారిద్దరికీ వివాదం జరిగింది. అంతటితో వాంఛితార్థం నెరవేరని ఆ బ్రాహ్మణ జారిని వీధిన పడి రసికులను వెతుక్కుంటూ పోతూ పూర్వం చెప్పబడిన ఈశ్వరాలయ అర్చకుని చూసి సురత క్రీడలకు ఆహ్వానించింది. బ్రాహ్మణుడైన వీడు ఆమె పరస్త్రీని కూడా ఆలోచించకుండా అంగీకరించి ఆమెతో సుఖించాడు. అయినప్పటికీ ఆ జారిని సద్వంశ సంజాత అయిన కారణంగా తన దోషాన్ని తెలుసుకునేదై భర్తని వెతుక్కుంటూ వెళ్ళి బతిమాలి తెచ్చుకుని అతని మాటలను తోచా తప్పకుండా బతకసాగింది. ఇటువంటి పాపాల వలన మరణానంతరం ఆ శివార్చకుడు రౌరవాది మహానరకాలు అనుభవించి సత్యనిష్ఠుడి కొడుకైన అజామిళుడుగా జన్మించి కార్తీక పౌర్ణమి నాటి శివ సందర్శనం, అంత్యకాల హరినామ స్మరణ వలన పుణ్యం మోక్షాన్ని పొందాడు. ఆనాటి శివార్చకుని జన్మలో ఇతనితో జారత్వం చేసిన బ్రాహ్మణ జారిని కూడా కొంతకాలానికి మరణించింది. నరకానుభవం పొంది కన్యాకబ్జంలో చండాల గృహంలో బాలికగా జన్మించింది. కానీ ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వలన వాళ్ళ ఆ పాపను అడవిలో వదిలేశారు. ఆ వనాంతర్గామి అయిన ఒక బ్రాహ్మణుడు బాలిక అరణ్యరోధన విని జాలిపడి తనతో తీసుకెళ్ళి తన ఇంటి దాసీకి పెంపకానికి ఇచ్చాడు. ఆ దాసీ దాని దగ్గర పెరిగిన ఈ పిల్లని అనంతర కాలంలో అజామిళుడి దగ్గరకు తీసుకున్నాడు. మహారాజా, నువ్వు అడిగిన అజామిళుడి పూర్వగాథ ఇది. సమస్తమైన పాపములకు హరినామస్మరణ కన్నా మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు. అది సాధ్యం కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలను ఆచరించాల్సి ఉంటుంది. జనక నరపాల,
ఎవరి జిహ్వ హరిని కీర్తించదో, ఎవరి మనసు హరిచరణాలను ఆశ్రయించదో, ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలను ఆలకించవో వాళ్ళ పాపాలు ఏ విధంగా కూడా నశించే అవకాశం లేదు. ఎవరైతే ఇతర చింతలన్నింటినీ విడిచిపెట్టి విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారు అనడంలో ఏమీ సందేహం లేదు. మోక్షాశక్తులను మురహరి స్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గమో అదేవిధంగా కార్తీక ధర్మాచరణం అనే సూక్ష్మ మార్గం కూడా మహోత్కృష్ట పుణ్యప్రదాయిని అయి పాతకాలను పారద్రోలుతుంది. పాపాలను నశింపచేసే శక్తి ఈ కార్తీక వ్రతాచరణకు మాత్రమే ఉండడం వలన ఎవరైతే ఈ దివ్యవ్రతాన్ని ఆచరించరో వాళ్ళు నరక ప్రాప్తులవుతారని తెలుసుకో. పాపనాశిని అయిన ఈ కార్తీక మహాత్మ్యాన్ని శ్రద్ధాభక్తులతో విన్నప్పటికీ కూడా వారు మోక్షార్హులే అవుతున్నారు. ఆసక్తులైన వారికి పావన హృదయంతో ఈ మహాత్మ్యాన్ని వినిపించేవాడు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖిస్తాడు. 5వ రోజు పారాయణము సమాప్తం. ప్రతిరోజులాగానే ఈరోజు కూడా ఒక శివస్థుతి, ఒక కృష్ణస్థుతి చేసి ముగించుకుందాం. వందే దివ్యమచింత్యమద్వయమహం వందేర్కదర్పాపహం వందే నిర్మలమాదిమూలమనిశం వందే మఖధ్వంసినం వందే సత్యమనంతమాద్యమభయం వందే తిశాంతాకృతం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. కృష్ణస్తుతి. విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే రుక్మిణీ రాగిణే జానకీ జానయే వల్లభీ వల్లభాయార్చితాయాత్మనే కంస విధ్వంసినే వంశినే తమః. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీనాయకం రామచంద్రం భజే. సర్వం శివకృష్ణార్పణమస్తు.